హలో హాయ్ అండి. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి పోట్లీస్ బ్లౌజు, పోట్లీస్ బాల్స్తో చేస్తాం కదా. ఇంతకుముందు ఒక వీడియోలో చూపించిన పోట్లీస్ చేయడం ఎలా అనేది. అయితే అవి వచ్చి క్లాత్తోని చిన్న చిన్న పీసెస్గా చేసి క్లాత్ పెట్టి క్లాత్లా కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసి అడ్జస్ట్ చేసుకొని అన్నీ ఒకేలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది థర్మాకోల్ ఉంటుంది కదా, థర్మాకోల్ బాల్స్ దొరుకుతాయి. ఆ థర్మాకోల్ బాల్స్ పెట్టుకొని క్లాత్ లోపల పెట్టి అవి దారంతో మనం నీడిల్ తీసుకొని మంచిగా కుట్టి పెట్టడం వల్ల అసలు పోకుండా మంచిగా జాగ్రత్తగా పెడితే మంచిగా ఒకే సైజులో అసలు మనం టెన్షన్ లేకుండా ఉంటుంది, ఒకే సైజులో వస్తాయి అన్నమాట. ఆ క్లాత్ అయితే ఒక్కొక్క దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ పెట్టే ఛాన్స్ ఉంటుంది, కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అడ్జస్ట్ చేసుడు ఏముండదు, ఈజీ వర్క్ ఉంటుంది. అదేంటంటే ఇవి లేనప్పుడు అట్లా చేసుకోవచ్చు అని అది చూపించిన. అయితే బాల్స్ తెచ్చుకొని చేసుకుంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. బాల్స్ పెట్టి ఒకే సైజులో బాల్స్ అన్నీ పోట్లీస్ తయారు చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకు ఒకటి ట్రిక్ చేసుకోవాలి. ట్రిక్ చేసుకొని లోపలికి మంచిగా లైనింగ్ పైన పెట్టి ఇవి స్టిచ్ చేసుకొని దానిపైన క్లాత్ వేసుకొని ఉల్టాయిస్తే మనకు మంచిగా లోపలికి అంత క్లాత్ పోతుంది. ఓన్లీ బాల్సే బయటకు వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. అట్లనే చేసిన ఈ బ్లౌజు చూడండి, బాగా అయితే వచ్చింది, మంచిగా ఉంది. ఇంకొకటి వచ్చి దీనికి ఒకటి చైన్ లాగా స్టోన్స్ చైన్ వస్తుంది. 20 రూపీస్ 40 రూపీస్ 20 రూపీస్కి 1 చైన్ 1 మీటరు 20 రూపీస్ అట్లా ఉంటుంది. మనకు తక్కువ రేట్లోనే అయిపోతుంది. డబల్ చైన్ వచ్చింది కాబట్టి 40 రూపీస్కి మీటర్ అట్లా అవుతుంది. ఇంకో 20 రూపీస్ అయితే మీటర్న్నర అయితే మనకు హ్యాండ్స్కును నెక్కు అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ నెక్ పెద్దగా ఉంటే ఇంకా కొంచెం 2 మీటర్స్ అట్లా తీసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఫస్ట్ మనము మామూలుగా చేత్తోనే స్టిచ్ చేసుకుంటూ ఉంటుంది. దానిపైన నెక్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఐరన్ చేయాలి. ఆ చైన్ మీదకి ఐరన్ చేయడం వల్ల ఏమైందంటే దానిలో ఒక ప్లాస్టిక్ అది ఉంటుంది, కవర్ ఉంటుంది. ఆ కవరు కరిగి అతుక్కపోతుంది అన్నమాట. ఇటు చేత్తోని ఫస్ట్ థ్రెడ్తోని స్టిచ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత దాన్నే ఐరన్ చేసుకున్నామంటే మంచిగా అయితే కనబడుతుంది, మంచిగా ఉంటుంది, ఊడిపోకుండా మంచిగా అయితే అడ్జస్ట్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.